నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ అలానే సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. వారితో మాట్లాడేద్దాం. మేడం నమస్తే. నమస్తే. మేడం సాయి కృష్ణ తల్లి తనకి న్యాయం జరిగింది ముఖ్యమంత్రి గారిని కలిసిన తర్వాత అని ప్రకటించినట్టే ప్రకటించి ఒక వారం 10 రోజుల తర్వాత మళ్ళీ ఆవిడ ఈరోజు బయటకొచ్చారు. దర్యాప్తు జరుగుతున్న తీరు చాలా అసంతృప్తిగా ఉంది. సరైన దిశలో లేదు. నాకు న్యాయం జరిగే పరిస్థితులు కనిపించడం లేదు. పెద్దల్ని కాపాడే ప్రయత్నం జరుగుతుందని ఆవిడ బోరున ఏడ్చారు. నేను పవన్ కళ్యాణ్‌కే ఓటేసాం మా కుటుంబం అంతా. నా కొడుకు పవన్ కళ్యాణ్ ఫ్యాను. ఈరోజు ఆయన ఇలాంటి మాటలు మాట్లాడుతున్న తీరు, అలాగనే సభల్లో నా కొడుకు ఒక 14 ఏళ్ల బాలికని అత్యాచారం చేశాడని అబద్ధాలు చెప్తున్న తీరు బాధిస్తుందని ఆవిడన్నారు. సో, దీని గురించి ఏమంటారు మీరు? ఈ కేసు హ్మ్. ఆది నుంచి కూడా హ్మ్. వివాదాస్పదంగానే ఉంది. హ్మ్. పలు అనుమానాలు రేకెత్తించేలా ఉంది. హ్మ్. ఏంటి అనుమానాలు అంటే, అసలు ఎవరి సాయి కృష్ణ? హ్మ్. ఈ సాయి కృష్ణ ఎందుకు అదృశ్యమయ్యాడు? హ్మ్. అదృశ్యమైన తర్వాత హ్మ్. అదృశ్యం అవటానికి ముందు కూడా హ్మ్. వాళ్ళ అమ్మ స్టేషన్‌కి వచ్చినప్పుడు ఓకే. అతనుని బాగా ఫిజికల్‌గా టార్చర్ పెట్టారు. నేను గమనించాను. హ్మ్. పైగా అతను నీ కొడుకు చచ్చాడనుకో, హ్మ్. దండ ఏసుకో, ఆ! నువ్వు ప్రిపేర్ అవ్వు అని అతను నాగరాజు ఎవరైతే ఉన్నాడో హ్మ్. అతను అంత పొగరుబోతుగా మాట్లాడటం. హ్మ్. ఆ తల్లి ఏంటి అంటే నిజంగా చంపుతారంట్లే, హ్మ్. భయపెట్టడానికి అలా చెప్తున్నారు కానీ అని అనుకుంది. కానీ రోజు గడిచిన కొద్దీ కొడుకు జాడ తెలియకపోయేసరికి ఇంకా ఆమె హెబియస్ కార్పస్ రిట్ పిటిషన్ వేసింది. వేస్తే అది చాలా రోజులకి దూరం వేశారు. అది కూడా ఎంతో కొంత వ్యూహాత్మకంగానే వేశారు. మామూలుగా 24 గంటలు 48 గంటలు ఉంటుంది దానికి. ఎందుకంటే దాని యొక్క గాఢత కోసం త్వరగా మనిషిని సజీవంగా చూపించాలి అనే ఒక కోణంలో అలా వేస్తేనే ఆ హెబియస్ కార్పస్ రిట్ పిటిషన్ యొక్క ఉద్దేశమే అది, మూల సూత్రమే అది. అలా కాకుండా ఒక మనిషి ఆచూకీ తెలియట్లేదు, ఆచూకీ కనిపెట్టండి అని వేశారనుకోండి, మీరు 3 నెలలు చెప్పండి, 6 నెలలు చెప్పండి, ఓకే. కానీ హెబియస్ కార్పస్ కింద వేశారు అంటే అసలు కోర్టు 29వ తారీఖు దాకా ఇవ్వడం అనేదే నాకు కాస్త ఆశ్చర్యం కలిగించింది. అప్పుడే ఖచ్చితంగా ఏదో సంథింగ్ జరిగింది, ఇది ఎంతో కొంత కోర్టుకు కూడా తెలిసే అన్ని రోజులు టైం ఇచ్చిందా ఈ లోపు తట్టబుట్ట సర్దుకోవటానికి, నాగరాజు సర్దుకోవటానికి. అక్కడే అర్థమైంది అసలు దీని వెనక ఏదో పెద్ద తలకాయలు ఉన్నారు, ఎవరో చక్రం తిప్పుతున్నారు వెనక అని. సరే, ఇవన్నీ అయిపోయినాయి. వాళ్ళమ్మ ప్రెస్ మీట్ పెట్టింది. పెట్టిన తర్వాత ఈ నాగరాజు సరిగా సమాధానం చెప్పట్లేదు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఊర్లో లేరంట. ఎక్కడున్నా ఆదేశాలు ఇవ్వచ్చు. ఆయన వచ్చారు ఊర్లోకి. వచ్చి ఆవిడని పిలిపించుకున్నారు. అమ్మ నీ బాధ ఏంటి అని అడిగితే చెప్తే, మరి ఆయన ఏమి న్యాయం చేస్తానన్నారో, ఆయన ఏమి నమ్మకాన్ని ఇచ్చారో తెలియదు కానీ ఆవిడ బయటకు వచ్చి నాకు న్యాయం జరుగుతుందనే నమ్మకం నాకుంది, నేను పూర్తి విశ్వాసంతో ఉన్నాను అని చెప్పి ఆవిడ బయటకు వచ్చింది. ఇక ఆ తర్వాత అంతకుముందు రిటైర్డ్ జడ్జి తోటి కమిటీ వేసిన వాళ్ళల్లా ఆ తర్వాత ఇలా కాదులే అని చెప్పి సిట్ వేశారు. సిట్ వేసి అంటే దానికి పరిమితమైన అధికారాలు ఉంటాయని కావచ్చు సిట్ వేశారు. సిట్ వేసిన తర్వాత నాగరాజుని వాళ్ళు అప్పుడు ఏం చేశారు, ఆ కమిటీ వేసి అతన్ని జస్ట్ సస్పెండ్ చేశారు. సిట్ వచ్చిన తర్వాత అతన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేశారు, కస్టడీకి తీసుకున్నారు, కస్టడీలో మాట్లాడారు. అతను ఒక రకంగా అతనైతే లేడు అన్న సంకేతాన్ని అయితే ఇచ్చాడు. కానీ ఏం చేసావు అన్నదానికి మట్టుకు మౌనం వహించాడు. ఏది అడిగినా తెలీదు, మర్చిపోయాను అని గజనీ సమాధానాలు చెప్పాడు. సరే, మనకు ఎంతో కొంత ఒక క్లారిటీ వచ్చింది, సాయి కృష్ణ లేడు. అయితే ఏం చేశారు? ఇప్పుడు ఆ తల్లి ఏమడుగుతుంది, మొదటి రోజు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా బూడిదైనా ఇవ్వండి అని అడిగింది. మళ్ళీ ఇవాళ కూడా అదే అడుగుతుంది, బూడిదైనా ఇవ్వండి అని అడుగుతుంది.
మరి అసలు ఎందుకు బూడిద కూడా మిగలకుండా, అవశేషాలు కూడా మిగలకుండా ఒక పోని రౌడీ షీటరే కదా, అవును. అతనేమి మీ దృష్టిలో ప్రముఖుడు కాదు, కాదు. రౌడీ షీటరే కదా. అంత రౌడీ షీటర్ని అంత భయపడ్డారా మీరు? రౌడీ షీటర్ అంటే రౌడీ షీటర్ కుటుంబం కూడా అంతే ఉంటుంది కదా. వాళ్ళకి ఎందుకు మీరు అంత ఎందుకు భయపడ్డారు? శవాన్ని కూడా మాయం చేసి అంత భయం ఎందుకు వచ్చింది మీకు? అంటే చట్టానికి దొరకకుండా ఉండే ప్రయత్నం కదా. అవునండి, కరెక్టే. కానీ మీకు ఇంత ధైర్యాన్ని ఇస్తుంది ఎవరు? మనకు అది కావాలి. దీని వెనక ఎవరున్నారు? ఒక సిఐ అంత ధైర్యం చేస్తాడని నేను అనుకోను. ఏది శవాన్ని మాయం చేసేంత, బూడిది కూడా దొరకకుండా చేసేంత. అసలు ఒకటండి, ఇప్పుడు 3rd డిగ్రీ ప్రయోగించే ప్రాసెస్లో అసలు వీళ్ళు ఏ కేసులో నిజాలు రాబట్టడానికి 3rd డిగ్రీ ప్రయోగించారు చెప్పాలి. అసలు అతని మీద ఉన్న అభియోగం ఏంటి? ఒక అతన్ని చంపేశాడు. అవును కదా. చంపేసిన వాళ్ళందరినీ మీరు ఇలాగే స్టేషన్లో పెట్టి గోల్డ్ బీగుతారా అండి? అంతంత హింసిస్తారా? ఉండరు కదా. ఏం చేస్తారు? 164 స్టేట్మెంట్ నోట్ తీసుకుంటారు, మేజిస్ట్రేట్కి ఇస్తారు. మేజిస్ట్రేట్ 14 days కస్టడీ కాదు, రిమాండ్ విధిస్తారు. వీళ్ళు మళ్ళీ పిటిషన్ వేసుకుంటారు పోలీసులు, ఏమని? మాకు కస్టడీ కావాలి అని. సరే, కస్టడీ కూడా ఇస్తారు. కస్టడీలోకి తీసుకున్నప్పుడు అతని మీద చెయ్యడానికి లేదు, ఎక్కువ తక్కువ మాట్లాడటానికి లేదు, గెచ్చర్స్ చూపించడానికి లేదు, చంపేస్తాము, అది చేస్తాం, ఇది చేస్తాం బెదిరించడానికి లేదు. మొత్తం రికార్డ్ చేయాలి, అతనికి సంబంధించిన న్యాయవాది అక్కడ కూర్చొని ఉండాలి, అప్పుడు వీళ్ళు చేస్తారు. మరి ఇలా ఎందుకు చేయలేదు? ఇలా కదా చెయ్యాలి. అంటే వెనకాల ఏదో ఉంది, ఏదో ఉంది అంటే ఇప్పుడు ఇతను ఇంకేదో ఒక అన్యాయాన్ని, లేకపోతే ఇంకొక దారుణాన్నో, లేకపోతే ఇంకొక కేసులోనో ఇతన్ని ఉపయోగించుకుని ఇతను అడ్డం తిరగకుండా ఉండటం కోసం ఇతన్ని అంతమొందించారు అనేది క్లియర్ కట్టు. ఒక నేరం చేసిన వ్యక్తిని అలా చంపాల్సిన అవసరం లేదు, మీకంత హక్కు లేదు, మీకంత సినిమా లేదు. గట్టిగా మాట్లాడితే మీరు చేయాల్సింది ఏంటి అంటే, ఒక మనిషిని అరెస్ట్ చేసి తీసుకొస్తే 24 గంటల్లో అతన్ని మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేయాలి. అది 7 సంవత్సరాల పైబడి శిక్ష పడుతుంది అనే దానిలోనే ఆ సెక్షన్లు అప్లికబుల్ అవుతాయి ఈ నేరానికి అనుకుంటేనే. లేకపోతే మీరు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేసేయచ్చు. అసలు బెయిల్ అంటానికి కూడా లేదు, విచారించి పంపించేస్తారు 7 సంవత్సరాల లోపు అయితే. అలా చేయడం వల్లే లాకప్ డెత్తులు తగ్గినాయండి ఈ చట్టం వచ్చిన తర్వాతే. అంతకుముందు అంటే లాకప్ డెత్తులు ఉండేవి, గుర్తుందా మీకు? ఈ మధ్య అసలు మనం చాలా తక్కువైపోయింది వినటం. అందుకే నాకు ఆశ్చర్యంగా ఉంది. పోనీ ఇంకేం మాట్లాడుతున్నారు అతని గురించి? అతను ఒక 18 ఏళ్ల అమ్మాయిని అత్యాచారం చేశాడో, లేకపోతే లైంగిక వేధింపులు చేశాడో అంటున్నారు. సరే, పోక్సో కేసు పెట్టారు కదా, ఇంక దాని గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటి? వాళ్ళ తల్లిగారి వాళ్ళు వచ్చి, లేదా ఆ అమ్మాయి చెప్తుంది నా మీద ఎలాంటి ఇది జరగలేదు, అత్యాచారం జరగలేదు అని ఆ అమ్మాయి చెప్తుంది. అయినా కూడా మీరు పదే పదే నా కొడుకు పోక్సో కేసు ఉందని ఆయన్ని డిగ్రేడ్ చేస్తున్నారని మాట్లాడింది. ఏమండి, కాకి పిల్ల కాకి ముద్దు. వాళ్ళ అబ్బాయి చేయలేదని ఆవిడ అనుకుంటుంది. చట్టం ఏమనుకుంటుంది? ఒక కేసు అంటూ అయిన తర్వాత చట్టం ఏమనుకుంటుంది అనేది ఇంపార్టెంట్, కానీ తల్లిదండ్రులు ఏమన్నారు అనేది ఇంపార్టెంట్ కాదు ఇక్కడ. ఇప్పుడు ఈ మీదంతా మాట్లాడడానికి కారణం ఏంటంటే, ఇవాళ ప్రెస్ మీట్లో ఆవిడ ఆక్రోశం మొత్తానికి కారణం ఏంటి అంటే, ఇప్పుడు ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ఏమన్నాడంటే, మన కులం కాపు కులం, మనం అందరం ఏకం అవ్వాలి, ఒక్కసారి అన్ని కులాల వాళ్ళు సీఎంలు అయ్యారు, మన కులం వాడు కూడా సీఎం కావాలి అంటే గనక మీరు నాకు సహకరించండి అని చెప్పి మాట్లాడాడు. ఈమెమంటుందంటే, మేము ఒకే కులం కదా, మేము మీకోసమే కదా, కులం చూసే కదా మేము ఓట్లు వేసాము, అలాగే మావాడు కూడా మీ జనసేన మీ అభిమాని జనసేనలోనే పనిచేశాడు, మరి మాకే ఈ దుస్థితి ఏంటి అని చెప్పి ఆవిడ అడుగుతుంది. పవన్ కళ్యాణ్ దగ్గర సమాధానం లేదు.
ఇంకొకటి ఏంటంటే, నేను ఎప్పుడు కుల రాజకీయాలు చేయలేదని మాట్లాడుతున్నా. అరే ఆ క్లిప్పు ఉంది, ఈ క్లిప్పు ఉంది. అంటే ఆయనకి షార్ట్ మెమరీ ఏమన్నా ఉందా మేడం? ఆయన చాలా ఈజీగా నేను నటన అండి ఇది. ఆ. ఇప్పుడు ఒకటి చెప్తా ఆయనండి. ఆయన ఇప్పటికి ఎన్ని 25 సినిమాలు చేశారా? అంతేనేమో. 25 సినిమాల్లో 25 కథాంశాలు కదా, రిపీట్ అవ్వవు కదా. ఆ సినిమాలో డైలాగులు ఆ సినిమాకే, ఈ సినిమాలో డైలాగులు ఈ సినిమాకే. ఓకే. అట్లాగే ఆ రోజు ఆ సందర్భానికి ఆ డైలాగులు, ఈ రోజు ఈ సందర్భానికి ఈ డైలాగులు. మీరు మళ్ళీ మతిమరుపు చెప్పంటారేంటి? ఆయన ఏం మతిమరుపు ఏం లేదు ఆయనకి. క్యారెక్టర్స్ మారిపోతుంటాయి, సందర్భాన్ని బట్టి మారిపోతుంటాయి. Okay. ఆయన పరకాయ ప్రవేశం చేస్తారు ఆ విధంగా. మరి మీరు ఆయనలో ఉన్న స్కిల్ని గుర్తించాలి. మీరెంత మీకు పొలిటికల్గా మీకు ఇష్టం లేకపోయినా కానీ అలా మాట్లాడకూడదు కదా. అది ఆయన స్కిల్. ఆయన మాట్లాడినట్టు ఆయనకే గుర్తుండదు. మనం వచ్చేసేసి ఇది మీరే మాట్లాడారు, ఇది మీరే అని మనం అనాల్సి వస్తుంది. అంటే కూడా ఆయనకి దీని వెనక ఏ అయి ఉందేమో అనే కుట్ర కూడా ఆలోచిస్తాడు ఆయన. సరే, పాయింట్కి వస్తే వాళ్ళమ్మ బాధ ఏంటంటే, ఒకరోజు పవన్ కళ్యాణ్ ఒక పోక్సో కేసులో ఉన్నవాడిది నాది ఒక కులమైనంత మాత్రాన అని, ఒక హత్యానేరం హత్య చేసిన వాడికి కులం పేరుతో రక్షించాలంటే కుదురుతుందా అని కానీ ఇలా కొంచెం ఎద్దేవగా మాట్లాడాడు సాయి కృష్ణ గురించి. అది వాళ్ళ అమ్మకు బాగా బాధించింది. అందుకే వాళ్ళ అమ్మ ఇవాళ ఈ విధంగా మాట్లాడుతుంది. ఆమె ఉద్దేశం ఏంటంటే, సరే ఆయన అలా మాట్లాడాడు, ఓకే, మాట్లాడినా కానీ ఆయన డిప్యూటీ సీఎం కదా. మరి అసలు ఈ సాయి కృష్ణ ఏం చేశారో ఎందుకు కనుక్కోలేకపోతున్నాడు? ఈయన కనుక్కుని మాకేదైనా చేస్తే కదా ఒక కులమైంది ఉపయోగం ఉండేది. ఇప్పుడు నాకు కూడా సిగ్గు అనిపిస్తుంది కులం అని మాట్లాడాలంటే. కానీ మరి పరిస్థితులు అలా వచ్చినాయి. సమాజాన్ని అట్లా నిలువుగా అడ్డంగా నిలువుగా చీల్చి పాడేశారు, విభజించి పారేశారు కులం అని. మరి నిజంగా ఒక రాజకీయ నాయకుడు వచ్చి వేదికల మీద కులం అని మాట్లాడొచ్చండి? పవన్ కళ్యాణ్ మాట్లాడినట్టు మాట్లాడకూడదు. అందుకే కదా మనం మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ కులము అనే దానికి ఇంకేదన్నా షార్ట్ ఏదన్నా ఒక పదం ఉంటే పోనీ అది మాట్లాడినా కొంచెం మన ఆత్మ శాంతిస్తుందేమో. అంత చికాగ్గా ఉంది కులం అని పద్దాక అనాలంటే. సరే, ఎనీవే, ఆ తల్లి బాధ చూసిన తర్వాత అయినా ఆమె ఆక్రందన అర్థం చేసుకుని, ఆమె ఆవేదన అర్థం చేసుకుని, ఆ తల్లిలో మన తల్లిని చూసుకుంటే ఎంతో కొంత ఒక సహానుభూతిని చెందితే గనక ఇవాళ మనకెంత బాధ మనం మాట్లాడుతున్నామో, ఈ రాజకీయ నాయకుల్లో ఈ బాధలో 10వ వంతున్నా అతను ఏమయ్యాడో చెప్తారు. ఆ తల్లికి అట్లీస్ట్ కొంచెం న్యాయమైనా జరుగుతుంది. ఇప్పుడు ఒకటండి, ఆఖరి చూపు ఇవన్నీ ఉంటే కాన్సెప్ట్లు. మనం మనుషులు అండి, ఎంత అవునన్నా కాదన్నా. ఒక మనిషికి, మనకు తెలిసిన మనిషి చనిపోయాడంటేనే అయ్యో ఆఖరిసారి చూసుంటే పోయేదే అనుకుంటాం మనం. అదే కన్న తల్లి ఎంతైనా కొడుకండి, వాడు నిజంగా గోండానే అనుకోండి. ఈవెన్ చట్టాలు కూడా ఒక క్రిమినల్ అయినా కూడా అతను నోబడీస్ ఇన్హెరెంట్లీ ఈవిల్ అనే భావిస్తాయి. పుట్టుకతో ఎవరు ఈవిల్ కాదు, సమాజం మారుస్తుంది. ఒక నేరస్తుడిగా పుట్టడండి ఎవరు కూడా. వాళ్ళని గౌరవంగానే ట్రీట్ చేస్తుంది. వాళ్ళు ఈ ప్రపంచంలో ఉండడానికి అర్హులు కాదన్నప్పుడు వాళ్ళని ఉరిదీస్తారు. అంతే, టార్చర్ ఉండదు. ఇప్పుడు ఇవన్నీ చేశారు అని అంటున్నారు కదా, వీటన్నిటికీ మీరు ఛార్జ్ షీట్ వేయండి, కోర్టులో ప్రొడ్యూస్ చేయండి. మనకు ఒక విధానం అనేది ఉంది కదా, ఒక పద్ధతి అనేది ఉంది కదా. ఇప్పుడు ఇదే విషయం ఇలా మాట్లాడుతున్నామా పవన్ కళ్యాణ్ని? మొన్న కవిత ఇడుపు కాగితం అనే విషయం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారికి బాగా తెలుసు, ఆయన అడగండి అంటే మనం ఖండించాం. మనకేమి పర్మనెంట్ శత్రువు కాదు పవన్ కళ్యాణ్, మాట్లాడాం. ఇప్పుడు ఈ సందర్భంలో కూడా ఆయన ఎంతో కొంత, ఆయన కులమని కాదు న్యాయం చేయమని చెప్పేది. ఆ తల్లి మీ పైన ఆశలు పెట్టుకుంది. పైగా మీరు డిప్యూటీ సీఎం, కాబోయే హోమ్ మినిస్టర్ మీరు. మరి మీరు చేయకపోతే ఎట్లా? ఇది అసలు ఆవేదన ఏంటి అంటే, ఇక్కడ ఈ ప్రభుత్వాలు ఏమైనాయి,
నాగరాజుని కాపాడే ప్రయత్నం ఎందుకు జరుగుతుంది? ఖచ్చితంగా నాగరాజును కాపాడే ప్రయత్నమే జరుగుతుంది ఇక్కడ, ఓకే. అంతే. ఓకే. అంతకంటే ఏం లేదు. ఆ నాగరాజు వెనక ఎవరున్నారు, అసలు నాగరాజుకి బోలెడు ఆస్తులు ఉన్నాయని వచ్చింది. దానికి సంబంధించి ఏదో మీరు ఇలా తీగలాగితే మీరు ఇలా కొంచెం కొంచెం లీక్లు ఇచ్చి వదిలేస్తున్నారు. అసలు సమగ్రమైన విచారణ జరుగుతుందా నాగరాజు పట్ల, నాగరాజు పట్ల తీసుకోబోయే చర్యలేంటి, వీటిపైన మీరు ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు మీరేం చేస్తున్నారో ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం మీ మీద, ఆ బాధ్యత ఉంది అని నమ్ముతూ ఆ తల్లికి సమాధానం చెప్పాలి అని కోరుకుంటున్నాను. ఓకే, ధన్యవాదాలు మేడం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.